పల్లె రే పల్లంట మా ఇళ్ళే పొదరిళ్ళంట మా పల్లె రే పల్లంట మా ఇళ్ళే పొదరిళ్ళంట మాధవుడే వెలసిన దేవాలయం మా ఊరు అయ్యేను బృందావనం మాధవుడే వెలసి మా పల్లె రేపల్లంట ఈ మూవీ గురించి చెప్పే ముందు ఉన్న పెద్దలు మీరు మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఖచ్చితంగా గుర్తుకు వస్తాయన్న అభిప్రాయం. చిలకమ్మ చిలకమ్మ నీ తోడెవరమ్మ చెట్టమ్మ పుట్టమ్మ నువ్వే చెప్పమ్మా నా తోడే రాబోతున్నాడమ్మా నాసి నెరవేరేనమ్మా నా తోడే రాబోతున్నాడమ్మా నాసి నెరవేరేనమ్మా. చిలకమ్మ చిలకమ్మ నీ తోడెవరమ్మా. ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా పల్లె రేపల్లంట చిత్ర యూనిట్ సభ్యులందరికీ కూడా మరియు మీడియా సోదరులకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినందుకు అందరినీ కూడా సాదరంగా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ముందుగా అడిగిన వెంటనే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులైనటువంటి చక్రధరరావు గారు, ఈయన సౌత్ ఇండియా మల్టిపుల్ సెక్రటరీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అలయన్స్ గ్రూప్ ఇంటర్నేషనల్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ కూడా సుపరిచితులే భీమవరం వాస్తవ్యులు. చక్రధరరావు గారు, ప్లీజ్ వెల్కమ్. అదేవిధంగా శర్మ గారి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవండి. ఆయన చాలా నిరాడంబర వ్యక్తి, ఎన్నో గుప్తదానాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ అష్టలక్ష్మి దేవాలయానికి వ్యవస్థాపక అధ్యక్షుడు. అదేవిధంగా ఈ గుడి నిర్మాణాన్ని విషయంలో కానీ మేనేజ్మెంట్ విషయంలో కానీ చాలా చురుకైనటువంటి పాత్ర. అదేవిధంగా ఆయన అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్లో చాలా కీలకమైనటువంటి పాత్రను ఆయన కూడా పోషిస్తున్నారండి. ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆయన ఉన్నారు. ఆయన కూడా మన ఈ కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. ప్లీజ్ కమెంట్ టు ది డయాస్ సార్. అసలు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి అనేటటువంటి సంకల్పాన్ని కలిగించి, అదేవిధంగా ఈ కార్యక్రమం అంటే మా పల్లె రేపల్లంట చిత్ర యూనిట్ని ఈ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్తో సమైక్యపరిచి ఈ కార్యక్రమం ఇక్కడ చేసుకోండి, మేము ఉన్నాం మీ వెనక, మీ అభివృద్ధి మీ సక్సెసే మాది. సుబ్బారాయుడు షష్ఠి శుభాకాంక్షలు. అందరూ కూడా మంచి గుడిలో మంచి వాతావరణంలో ఒక పల్లెని తీసుకొచ్చి ఇక్కడ ఆవిష్కరింపజేశారు మా కజిన్ సుభా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గురించి ఒక జూలై 27 నాడు ఇక్కడికి భీమవరం ఫస్ట్ టైం రావడం జరిగింది. ఇది మా నేటివ్ ప్లేసే కానీ 30 సంవత్సరాలు రాలేకపోయాను. కానీ ఒక స్నూకర్ టోర్నమెంట్ సందర్భంగా చక్రధరరావు గారు, శర్మ గారు హైదరాబాద్కి వచ్చిన రమ్మని చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇది నేను 7వ వస్తుంది. లాస్ట్ 1.5 month ఎవ్రీ వీక్ ఇక్కడ అలవాటు అయిపోయాను. ఐ గాట్ అడిక్టెడ్ టు దిస్ ప్లేస్. దాని తర్వాత అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే అభిరామ్ ఈజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. మాకు బ్యాక్ ఎండ్ సపోర్ట్ టెక్నికల్ అంతా అభిరామ్ మాకు సపోర్ట్ చేస్తుంటారు. అభిరామ్ నా దగ్గరికి వచ్చి ఒక సినిమా కాన్సెప్ట్ ఉంది మీతో మాట్లాడాలి అని అడిగినప్పుడు ఒక 3 to 4 minutes ఈ గేమ్ ప్రెజెంటేషన్ అబౌట్ మూవీ సినిమా గురించి
ఇమీడియట్గా ఐ గాట్ కనెక్టెడ్ టు ది కాన్సెప్ట్. అంత మటుకు నాకు మహేష్ గారు పరిచయం లేదు, వారు లక్ష్మీ మహేష్ గారు పరిచయం లేరు, హీరో హీరోయిన్ పరిచయం లేదు. నేను ఇమీడియట్గా బ్లైండ్గా యాక్సెప్టెడ్ ద ప్రపోజల్. సినిమా ఆడియో ఫంక్షన్ చేయాలి, కొంచెం సపోర్ట్ కావాలి అనగానే మేము చిన్నగా ఒక హోటల్ స్టార్ట్ చేసి మంచి దక్షిణ సుప్రభాతని, దాని తరఫు నుంచి టోటల్గా ప్రమోషన్ అంతా మేము టేకప్ చేసి ప్రసాద్ ల్యాబ్స్లో చాలా వైభవంగా ఆ ఫంక్షన్ చేయడం జరిగింది ఒక 10 days బ్యాక్. అయితే దానికి సంబంధించి మెట్రో టీవీ వాళ్ళని మీడియా పార్ట్నర్గా, ఈవెంట్స్ మైండ్ వాళ్ళని లాజిస్టిక్స్ పార్ట్నర్గా, డి ఛానల్ వాళ్ళని వెబ్ పార్ట్నర్గా, స్పోర్ట్స్ 360 టోటల్గా బ్యాక్ అండ్ సపోర్ట్ చేస్తూ దక్షిణ సుప్రభాత్ హాస్పిటాలిటీ పార్ట్నర్గా మేము డన్ దట్ షో. ఆ డిస్కషన్స్ అప్పుడు లాంచ్ అయిన తర్వాత వీ హ్యాడ్ లంచ్ టుగెదర్ ఎట్ దక్షిణ సుప్రభాత్. దెన్ గోపాల్ గారు ఒకసారి అడగడం జరిగింది, ఈ హీరో హీరోయిన్ మనం అలయన్స్ మెంబర్స్ చేస్తే ఎలా ఉంటుంది, వండర్ఫుల్ ఐడియా, గో హెడ్ అని చెప్పగానే ఇమీడియట్గా యూనిట్ మెంబర్స్ అందరూ ఆన్ ద స్పాట్ అలయన్స్ మెంబర్స్ అయ్యారు. ఎప్పుడైతే వాళ్ళు అలయన్స్ మెంబర్స్ అయ్యారో ఇమీడియట్గా ఐడియా డెవలప్ చేశాను, మనం భీమవరంలో సక్సెస్ మీట్ ఎందుకు పెట్టకూడదు, మీ దగ్గర జరగాలి, పైగా మీ పక్క ఊరు పిల్ల కాబట్టి హీరోయిన్గా ఉన్నది, ఇక్కడికి వస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ తోటి ఇమీడియట్గా నేను శుభకి ఫోన్ చేయడం, శర్మని మేము శుభాన్ని పిలుస్తాం, మా కజిన్ అలవాటుది, అడగగానే ఇవాళ రోజు అందరు కలుస్తున్నారు, బాగానే ఉంటుంది రమ్మని చెప్పగానే వి గాట్ కనెక్టెడ్. దాన్ని ఇమీడియట్గా జయకుమార్ ద్వారా కొంతమంది మీడియా మిత్రులు చెప్పడం జరిగింది, రెస్పాండ్ అయ్యారు. దట్స్ హౌ ఐమ్ హియర్. అయితే దీంట్లో స్టోరీలు మాట్లాడిన తర్వాత ప్రొడ్యూసర్ మహేష్ గారితో మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారు, అలయన్స్ మెంబర్ అయ్యాం కదా మేము, అలయన్స్ కాన్సెప్ట్ని మనం ప్రజల ముందరికి ఎందుకు తీసుకెళ్ళకూడదు వెంకటమను, వాళ్ళు ఒప్పుకుంటే సినిమాలో ఒక 1 minute అలయన్స్ గురించి ఒక సినిమా షూట్ చేసి స్టోరీలో కలిపి పెడదాం ఒకసారి అని అడగడం జరిగింది. ఇమీడియట్గా రిక్వెస్టెడ్ శుభ వెదర్ ఈజ్ ఓకే ఫర్ దిస్, ఈ సెడ్ ఓకే. దాని మూలంగా యూనిట్ కూడా రావడం జరిగింది. ఇది కాగానే ఇమీడియట్గా ఈ డిస్క్ ఒకటి రిలీజ్ చేయడం, తర్వాత అలయన్స్ క్లబ్ గురించి సినిమాలో ఒక 1 minute to 1.5 minutes సినిమాలో అలయన్స్ క్లబ్ యాక్టివిటీస్ ప్రమోషన్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. మా పల్లె రే పల్లంట, మా ఇళ్ళే పొదరిళ్ళంట, మాధవుడే వెలసిన దేవాలయం, మా ఊరు అయ్యేను బృందావనం, రంగవల్లులే ముంగిట్లో పరచంగా, చిన్ని కన్నయ్యలే అడుగులేయంగా, గోకులాన వెలిసాడు గోపాలుడు, మా పల్లెకొచ్చాడు ఈ కృష్ణుడు, గోకులాన వెలిసాడు గోపాలుడు, మా పల్లెకొచ్చాడు ఈ కృష్ణుడు. నాకు కావాలంటే ఒక్కతి పడదు, వీడికి పొలోను పడిపోతున్నారు. హా, అయినా ఏముందని మీ వెనకాల చూసి పడ్డానికి? నాకేంటే సుందరాంగుణ్ణి, నిన్ను పెళ్లి చేసుకున్నాక కొంచెం గ్లామర్ తగ్గింది కానీ పెళ్లికి ముందు అందరూ నన్ను శోభన్ బాబులా ఉండేవాడు అనేవాళ్ళు. ఆ, మీకు గ్లామరు తక్కువే, గ్రామరు తక్కువే. హ. ఇది ముందు ఐశ్వర్య మరి. అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ హైదరాబాద్లో కూడా స్టార్ట్ అయింది. వారి సేవా కార్యక్రమాలు హైదరాబాద్ అంతా కూడా విస్తరించాలి. అదేవిధంగా హైదరాబాద్లో కూడా మెంబర్స్ అందరూ కూడా చాలామంది జాయిన్ కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు పత్రాలు, మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ ఫామ్స్ని ఈరోజు ఇక్కడ అందజేయడం కూడా జరుగుతుంది. గోపాల్ గారు వచ్చి ఇవి అందజేస్తారు. అదేవిధంగా ఈ గ్రూప్లో నర్సయ్య గారు లేటెస్ట్ మెంబర్ అండి. మన కార్యకలాపాలన్నీ విన్న తర్వాత ఇమీడియట్గా నేను కూడా జాయిన్ అవుతానని చెప్పి మెంబర్షిప్ ఫామ్ వెంటనే ఇక్కడనే హోటల్లోనే ఫిలప్ చేసి వెంటనే గోపాల్ గారికి అందజేయడం జరిగింది. మా ఇళ్ళే పొదరిళ్ళంట, మాధవుడే వెలసిన దేవాలయం, మా ఊరు అయ్యేను బృందావనం, మాధవుడే వెలసిన దేవాలయం, మా ఊరు అయ్యేను బృందావనం. ఈ మధ్యకాలంలో మనమందరం అబ్జర్వ్ చేస్తున్నాం, అనేకమైన ఈజీ టీజింగ్స్ అంటే అమ్మాయిల మీద వేధింపు చర్యలు అలాగా వస్తున్నాయి.
వీటిని ఇది ఒక పెద్ద సమస్య కింద పెద్ద పెను సవాలు కింద మారింది. అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు దీంట్లో బాగా చర్చించి ఒక చప్పట్టు వచ్చిందంటే ఒక చేత్తో రాదు, 2 చేతులు కలిపితేనే చప్పట్టు శబ్దం వస్తుందని అమ్మాయిలను ఒక్కదే కాదు టార్గెట్ చేసుకోవడం, అబ్బాయిల్లో కూడా ఉన్న ఫాల్ట్స్. ఎందుకంటున్నానంటే ఉమ్మడి కుటుంబాలు పూర్వం చాలా ఉండేవి. ఉమ్మడి కుటుంబాల నుంచి ఇప్పుడు మనం స్కాటర్డ్ కుటుంబాలకు వచ్చాం. ఉమ్మడి కుటుంబాల్లోని అన్నతమ్ముడు, అక్క చెల్లెళ్ళు, అలాగా బావమరుదులు, అత్త కూతుర్లు ఇలాగ కలిసిమెలిసి తిరిగేవారు. అటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు పోయి అనేకమైన అంతరాయాలు ఏర్పడ్డాయి. వీటిని అధిగమించడం కోసం మన సాంప్రదాయాల్ని, మన విలువల్ని నేర్పడం కోసం అలయన్స్ క్లబ్ ఎంతో ప్రయత్నిస్తున్నది. ఈ నిర్భయ చట్టం కన్నా ముఖ్యంగా మనం రూట్ లెవెల్లో అబ్బాయిలకు కూడా ఎలా వ్యవహరించాలి, అమ్మాయిల పట్ల ఎలాగా మన సొంత చెల్లెళ్ళ చూసుకోవాలి, వారు తాలూకా ప్రవర్తన ఎలా ఉండాలి అన్నది కూడా మన అలయన్స్ క్లబ్స్ ద్వారా వివిధ రూపాల్లో వాళ్ళకి ఒక నాటిక రూపంలో కానీ, ఒక వ్యాస రూపంలో కానీ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ఆ పర్టికులర్ నైతిక విలువల్ని వాళ్ళలోని గుర్తింపు చేసేటట్టుగా మనం ఈ కార్యక్రమాలను కూడా టేకప్ చేస్తున్నాం. మా పిల్ల రేపల్లి అంటారు అంటే కాన్సెప్ట్ స్టోరీ నాకు తెలియదు. నేను అనుకోవడం ఏదో విలేజ్ అట్మాస్ఫియర్లో పిక్చర్ తీస్తున్నాను అనుకుంటూ చెప్తున్నాను. సో నేను వన్ ఆఫ్ ది అలయన్స్ క్లబ్ మెంబర్గా నేను చాలా ఆనందపడుతున్నాను మనందరి మధ్య ఈ ఫంక్షన్ జరుగుతున్నందుకు. సో అవకాశాన్ని ఇచ్చిన అలయన్స్ క్లబ్ వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నమస్కారం. సిటీ లైఫ్ ఎంతో గ్రేట్, ఎర్లీగా మారిన ఫేట్, సిటిజన్ కే వెయిట్, సిటీ జాబ్ ఏ క్రేజ్, ఇట్ గివ్స్ యు బిగ్ బిగ్ ఆఫర్స్, ఎనీవన్ కెన్ గెట్ బ్రైట్ ఫ్యూచర్, ఇట్ గివ్స్ యు బిగ్ బిగ్ ఆఫర్స్, ఎనీవన్ కెన్ గెట్ బ్రైట్ ఫ్యూచర్, can come anybody, can live everybody, gaao re gaao, gaao gaao, gaao re gaao, gaao gaao. సార్ చూసావారా మన ఆఫీస్లో ఇప్పుడు ఒక్కళ్ళు కూడా నిద్రపోకుండా ఎంత సిన్సియర్గా పనిచేస్తున్నారు. ఎందుకు చేయరు? అందమైన అమ్మాయిని అపాయింట్ చేసావు కదా, నిద్ర ఎందుకు పడుతుంది? ఏమిట్రా ఏదో కొనుగుతున్నావు? ఏం లేదు సార్, మీరంటే భయం కదా, పని చేస్తారు. సార్ నాదొక చిన్న డౌటు. నీకెప్పుడు డౌట్లేనా? ఆలస్యం ఎందుకు, అడుగు. ఏం లేదు సార్, మన ఆఫీసులో ఎక్కువగా పెళ్ళైన వాళ్ళని అపాయింట్ చేస్తారు సార్, ఎందుకు సార్? పెళ్ళైన వాళ్ళైతే పెళ్ళాం తిట్లకు అలవాటు పడి ఉంటారు కదా, నేను తిట్టినా ఫీల్ అవ్వరని. అందరూ నీలా ఉంటారా? ఆ? మీరు సూపర్ సార్. రేపల్లంట టీం తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞాపనలు తెలుపుకుంటున్నాం. నాకు మనోహర్ గారు చెప్పారు నేనేదో చేశాను, మొత్తం చేశాను. ఏం చేయలేదండి. నేను మా సార్ నా దగ్గరకు వచ్చి ఇలాగా మన ఆర్టిస్టులు కావాలండి సెలెక్ట్ చేసుకుంటానంటే 2 సార్లు నాటకాలు షూటింగ్ జరుగుతున్నాయి చూడండి అంటే ఆయన సెలెక్ట్ చేసిందేనండి మొత్తం అన్నీ. ఇందులో నా పార్టీ ఏం లేదండి. నేను కూడా వేషం చేయను అని చెప్తే మీరు తప్పకుండా చేయాలని బలవంత పెట్టి నా చేత సినిమాలో వేషం చేయించిన ఘనత ఆయనదేనండి. ఎందుకంటే నేను 45 సంవత్సరాలు నాటకరంగంలో ఉన్నాను. నాకు ఇంతవరకు సినిమాలో నటించడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ అవకాశాన్ని ఇచ్చారు, దాన్ని నేను సద్వినియోగపరుచుకున్నాను భావిస్తున్నాను. దానికి చెప్పాల్సింది మీరే సినిమా చూస్తున్నారు. సాంప్రదాయమైన స్త్రీ ఎలా ఉంటుందో అలా చక్కగా డిజైన్ చేశారు మా దర్శకురాలు మేడం గారు. సో ఖచ్చితంగా నేను చెప్పగలను ఏంటంటే మీరు మీ ఫ్యామిలీతో మీ పిల్లలతో ఖచ్చితంగా చూడండి సినిమా. ఈ కాలంలో తీసినందుకు వాళ్ళని ప్రోత్సహించాలని కోరుతున్నాము. పైగా మాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ మహేష్ సార్కి ధన్యవాదములు. ఎందుకంటే నన్ను వాళ్ళ బ్యానర్ తరఫు నుంచి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ దేవుడి సన్నిధిలో మేము ఇలా గొప్పగా చేసుకుంటున్నామంటే చాలా సంతోషంగా ఉంది.
మమ్మల్ని ఫస్ట్ నుంచి ప్రోత్సహించినటువంటి అభిరామ్ గారికి ఆయన లేనిదే మేము ఏ ప్రోగ్రామ్ చేయలేదండి. నిజంగా ఇవాళ మేము ప్రతి ఫంక్షన్ సక్సెస్ఫుల్గా చేసామంటే బికాస్ ఆఫ్ ద రీజన్ మిస్టర్ అభిరామ్ గారు. మాపల్లె రేపల్లంట చిత్రం ఆడియో సక్సెస్ మీట్ని భీమవరంలో అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున ఇక్కడ భీమవరంలో నిర్వహించడం జరిగింది. అష్టలక్ష్మి దేవాలయం ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి గల కారణం ఏంటంటే ఆడియో రిలీజ్ రీసెంట్గానే ఆడియో రిలీజ్ అయింది. 10 రోజుల క్రితం ప్రసాద్ ల్యాబ్స్లో అత్యంత వైభవంగా ఆడియో రిలీజ్ అయింది. ఆడియో రిలీజ్ అయిన తర్వాత 10 రోజుల్లోనే ఈ యొక్క సక్సెస్ మీట్ లాంటిది ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే దాదాపుగా 1,00,000కు పైగా డౌన్లోడ్స్ జరిగాయి వెబ్సైట్ నుంచి, యూట్యూబ్ నుంచి కూడా. యూట్యూబ్లో వ్యూవర్స్ కానీ ఈ సాంగ్స్కి మంచి ఆదరణ లభించింది. దానిలో మాకు ఈ అవకాశాన్ని ఈ విషయాన్ని మేము అలయన్స్ గ్రూప్ ఇంటర్నేషనల్ వాళ్ళతో పంచుకుంటే వాళ్ళు ఈ కార్యక్రమం సక్సెస్ మీట్ని మా ఆధ్వర్యంలో ఇక్కడ జరిగే విధంగా చేస్తే బాగుంటుందని వాళ్ళు అడ్వైస్ చేయడంతో ఈ సక్సెస్ మీట్ని ఇక్కడ భీమవరంలో ఈ అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో జరపడం జరిగింది. మాపల్లె రేపల్లె టీం నుంచి మీ అందరికీ నమస్కారం. అండ్ నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ మాది సార్ చెప్పినట్టు పక్కనే పాల్గొలేదు. మా తాతగారి పేరు వచ్చేసి వి విశ్వనాథరాజు గారు. నేను పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే. తర్వాత హైదరాబాద్లో సెటిల్ అయ్యాం. సెటిల్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోహర్ గారు ఒకసారి కాల్ చేసి ఇలా మూవీ ఉంది ఏంటంటే ఫుల్ ట్రెడిషనల్ చాలా బాగుంటుంది అని చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికే నేను ఓకే చెప్పేశాను. మూవీ అసలు ఒక పిక్నిక్ లాగా మన లక్ష్మి గారు సేమ్ ఒక సిస్టర్ లాగా ట్రీట్ చేస్తూ, మహేష్ గారు, సో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అయితే వెళ్ళి టూర్ కానీ పిక్నిక్ కానీ చేసుకుంటామో అలానే హ్యాపీగా చేసుకున్నాము. ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఎలాంటి ఒక ప్రాబ్లం కానీ నాకైతే లేదు. చాలా హ్యాపీగా చేశాను. మేము అంటే ఈ పల్లెటూరు అమ్మాయి చక్కగా పల్లెటూరు గురించి మూవీ తీసామండి. ప్రతి ఒక్కరూ భీమవరం ప్రేక్షకులు అందరికీ మీ కుటుంబంతో మీ పిల్లలతో కూర్చొని చూడదగ్గ మూవీ అనమాట. ఖచ్చితంగా మా మూవీని ఆదరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ మూవీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పల్లెలో ఉన్న అనుబంధాలు ఎంత గొప్పగా ఉంటే ఈ సమాజం అంత బాగుపడుతుంది, ఈ సమాజం బాగుపడితే దేశం బాగుపడుతుంది అనే కాన్సెప్ట్ సినిమా. కృష్ణుడు నడయాడిన రేపల్లె ఎంత అద్భుతంగా ఉందో అలాగే ప్రతి పల్లె అలా రేపల్లెలా ఉంటే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. పల్లె లేకపోతే దేశం లేదు, అనుబంధాలు లేకపోతే బంధాలు లేవనే కాన్సెప్ట్తో చేసిన సినిమా. తప్పక మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. తొలిగా అందాలు కనగా కవ్వించావే కులుక
నన్నింతగా వడి వడి వడిగా ఊహల్లో పడగా ఊరించవే అతిగా ఉన్నంతగా చూస్తూ చూస్తూ కమ్మని కలలే కన్నానే కలలో కూడా నిన్నే చూస్తూ ముగిసానే ఆనందంగా నీకే బంది అయ్యానే ప్రేమ ప్రేమ నీ మాయవలలో చిక్కానమ్మ ప్రేమ ప్రేమ ఈ హాయి ఎంతో బాగుందమ్మా కనులలో నీవే నా నవ్వులో నీవే నా మనసులో నీవే ప్రియతమా నా ఎదురుగా నీవే నా దారిలో నీవే ఎటు చూసినా నీవే ప్రియతమా నా లోకమే నీవైనావు గాని ప్రాణం నేను తానుగా నా జీవితం నీ కోసమే నీ జీవితం నాకే పంచమా ఓ ఓ ప్రియతమా ఓ నా ప్రియతమా ఓ ఓ ప్రియతమా ఓ నా ప్రియతమా